హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు నేను యంగ్ ఏజ్లో ఎగ్స్ నంబర్ తగ్గిపోవడము, ఒవేరియన్ రిజర్వ్ అంటాము ఎగ్స్ నంబర్. సో ఆ ఒవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడము ఎందుకు జరుగుతుంది, సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ప్రెగ్నెన్సీకి ఎంత ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో యూజువల్గా ఫీమేల్స్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్స్ నెంబర్ అనేది తగ్గిపోవడము అందరికీ జరిగేది, నార్మల్ ఫిజియాలజీ అది. సో కొంతమందిలో మనం చాలా తక్కువ ఏజ్లోనే, అంటే 25 years అంతలోపే వస్తారు, బట్ చూసినప్పుడు వాళ్ళది ఎగ్స్ చాలా తక్కువ ఉండడం, స్కాన్లో హార్మోన్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా రిజర్వ్ అనేది తక్కువ ఉండడం, ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యలో. సో అసలు ఇది తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఎగ్స్ నంబర్ అనేది ఒక ఫీమేల్ మనకి బేబీ ఉన్నప్పుడే, అంటే మదర్స్ ఊమ్లో ఉన్నప్పుడే, డెవలప్ అవుతున్న స్టేజ్లోనే, ఫీటస్ అంటాము మదర్స్ ఊమ్లో డెవలప్ అవుతున్నప్పుడు. సో ఫీమేల్ ఫీటస్గా మదర్స్ ఊమ్లో ఉన్నప్పుడే ఈ ఎగ్స్ అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో చాలా నెంబర్ ఉంటుంది అప్పుడు ఫీటల్ స్టేజ్లో. మెల్లిమెల్లిగా తగ్గిపోయి మనకి ఎట్ బర్త్, పుట్టినప్పటికీ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఉంటుంది ఫీమేల్లో. సో ఈ మదర్స్ ఊమ్లో డెవలప్మెంట్ అయ్యే స్టేజెస్లో ఏదైనా ఇన్సల్ట్ అవ్వడం, అంటే మదర్ మెడిసిన్స్, ఏదైనా వేరే మెడిసిన్స్ యూజ్ చేయడము, రేడియేషన్ ఎక్స్పోజరు, చాలా స్ట్రెస్కి లోన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా మనకి బేబీ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా ఒక కారణం ఉండొచ్చు. అండ్ పుట్టిన తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎగ్స్ డెవలప్మెంట్, అందులో చాలా ఎగ్స్ అడ్రెషియా, అంటే డీజనరేట్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా. ప్యూబర్టీ దాకా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్యూబర్టీ అంటే మెన్సెస్ అటైన్ అంతవరకు. మెన్సెస్ అటైన్ అయ్యాక తర్వాత కూడా ఇది ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ప్యూబర్టీ తర్వాత మనకి ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్ డెవలప్ అయ్యి మెచ్యూర్ అయ్యి ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వడం బాడీ లోపల, ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఓవ్యులేషన్ అవ్వడానికి, ఒక్క ఎగ్ డెవలప్ అవ్వడానికి చాలా ఎగ్స్ కోహర్ట్ రిక్రూట్ అయ్యి అందులో ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యి డామినెంట్ ఫాలికల్ లాగా డెవలప్ అయ్యి ఓవ్యులేషన్ అవుతుంది. సో ఇది నార్మల్గా అందరికీ తగ్గిపోవడానికి కారణం ఇది, ఎగ్స్ నెంబర్ అనేది. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంటుంది, కొంతమందికి ఏదైనా సర్జరీస్ అయి ఉండొచ్చు, లైక్ ఓవేరియన్ సిస్ట్కో, లేకపోతే టార్షన్ ఓవరీ, ఇట్లాంటి పెల్విక్ సర్జరీస్ ఏదైనా అయి ఉండొచ్చు కొంతమందికి. సో ఇట్లాంటివి అయినప్పుడు మనకి ఈ రిజర్వ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా తగ్గిపోవడం అనేది చూస్తాము. ఏదైనా సర్జరీస్, రేడియేషన్ ఎక్స్పోజర్, కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ లాగా కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా చాలా ర్యాపిడ్గా ఈ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. తినే ఫుడ్, వెయిట్, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ స్లీప్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా మనకి యాజ్ జనరల్ హెల్త్ మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందో మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మీద కూడా ఇవన్నీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే, యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఎవరైనా, అంటే ఏజ్ చిన్నగానే ఉంది కదా, ప్రెగ్నెన్సీ కోసము వెయిట్ చేద్దాము, లేదంటే పోస్ట్పోన్ చేసుకుందాము అన్నట్టు కాకుండా, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ నెంబర్ ఎట్లా ఉంది అనేది కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా లేకపోయినా కూడా రిజర్వ్ టెస్టింగ్, ఒక బ్లడ్ టెస్ట్, జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి మనకి రిజర్వ్ ఎట్లా ఉంది అనేది తెలిసిపోతుంది. సో చాలా తక్కువ ఉంది రిజర్వ్ అంటే మాత్రం కొంచెం వాళ్ళు ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవడమో, లేదా వాళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. థ్యాంక్ యూ.